సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బెట్టింగ్ యాప్స్ పైన సజ్జన గారైతే చాలా సీరియస్‌గా ఉన్నట్టుగానే మనకు ఉంది సార్. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఈయన సీరియస్ అయ్యారు. ట్వీట్లు చేశారు. ఆ నేపథ్యంలోనే మనం చూసాం లోకల్ బాయ్ నాని అని చెప్పేసి ఏపీలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి ఆయన మీద కూడా కేసులయ్యాయి. ఇప్పుడు రేపు మాపు అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంలో చాలామంది టాలీవుడ్‌లో ఉన్న కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని లేకుంటే యాక్ట్రెస్ గానివ్వండి, వాళ్ళు కూడా బయటకొచ్చేసి సారీలు చెప్తున్నారు. ముఖ్యంగా సురేఖ వాణి గారి కూతురు కూడా బయటకొచ్చేసి సారీ ఇక నుంచి ప్రమోట్ చెయ్యను అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు బయటకొస్తారని చెప్తున్నారు. ఏదేమైనా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఒక సీరియస్‌గా ఒక నడుస్తూ ఉంది సార్. మరి మీరేం చెప్తారు? ఇది కంప్లీట్‌గా రూపుమాపు అవుతుందా? మీరేం చెప్తారు సార్ దీనిపైన? అంటే ఒక భయం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి. హ్మ్. అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇలాంటి వాటిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం కరెక్ట్ కాదు. అంటే వ్యసనాలకి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి అంటే ఒక జూదానికి మీరు ప్రమోట్ చేయటం. జూదానికి ప్రమోటర్స్‌గా మీరు ఎలా వ్యవహరిస్తారు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. అలా ఇది నిజానికి మంచి పరిణామమే. హ్మ్. వాళ్ళందరూ సారీలు చెప్తున్నారు. ఈ సారీ చెప్పడం ఒకటే కాదు, అంటే ఒక ఎండార్స్మెంట్ ఇచ్చేటప్పుడు బాధ్యత ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఏమిటి, ఏ ప్రోడక్ట్కి మనం ఎండార్స్ చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉండి ఎవరైనా ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు ఆర్గ్యూ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఎండార్స్ చేయాలి అనేది ఈ ఎండార్స్ చేసేటువంటి ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సినటువంటి ఒక నిబంధన. అయితే చాలామందికి తాము దేన్ని ప్రమోట్ చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతారు. అంటే ఎవరో అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పినప్పుడే వీళ్ళు సగం ఇంప్రెస్ అవుతారు. అలా ఇంప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని కొంతమందిని తమ కంట్రోల్లో పెట్టుకుని కొంతమంది ఏజెంట్స్ రకరకాల పద్ధతుల్లో వాళ్ళని వినియోగిస్తున్నారు. అంటే చాలా ప్రోడక్ట్స్ ఎండార్స్మెంట్ కూడా వీళ్ళని వాడుతున్నారు. అంటే ఈ మధ్య కంట్రీ డిలైట్ యాప్ అనేది ఒకటి చూసాను. వాళ్ళు పాలు అమ్మకాలు చేస్తారు. దానికి వాళ్ళు ఈ పేరున్నటువంటి స్టార్స్ జోలికి వెళ్లకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విభాగాల్లోనూ పాపులారిటీ ఉన్న వాళ్ళందరినీ వినియోగించారు. ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళెవరికి ఇబ్బందులు కాలేదు. కానీ మొత్తానికి అదొక స్టైల్ నడుస్తోంది ప్రమోషన్లో. డే టు డే లైఫ్లో వాళ్ళతో టచ్లో ఉండేటువంటి వాళ్ళతో ప్రోడక్ట్ని ఎండార్స్ చేయిస్తే ప్రయోజనం ఉంటుంది, అంటే తమ పక్కింటి వాళ్ళు చెప్పినట్టుగా ఫీల్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు ప్రస్తుతం కొత్త అడ్వర్టైజింగ్ టెక్నిక్గా ముందుకొచ్చింది. ఈ కొత్త అడ్వర్టైజింగ్ టెక్నిక్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఎమర్జ్ అయిందో అప్పుడు వీళ్ళ ప్రమేయం పెరిగింది. అంటే సోషల్ మీడియాలోను ఇతరత్ర డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, ఆ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ మీద ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల కళ్ళు పడుతున్నాయి. కళ్ళు పడి వాళ్ళు వీళ్ళకి కొత్త పదవి ఇస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి. ఆ కొత్త పదవిలో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడి నుంచి ప్రపంచాన్ని చూపించి వాళ్ళతో ఏది పెడితే అది చేంజ్ చేసే దిశగా నడిపిస్తున్నారు. ఇక్కడ అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి బెట్టింగ్ యాప్లు కూడా అనుకోకుండా ఏదో ఒక మూడ్లో దాన్ని ఎండార్స్ చేసి ఎక్కడో చోట ఇరుక్కుని ఇలా సారీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రస్తుతానికి సారీల పర్వమే నడుస్తోంది. అరెస్టులు కూడా జరగచ్చు. అరెస్టులు చేయడానికి కూడా చట్టబద్ధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి దానిలో. ఆ అవకాశాన్ని వినియోగించుకొని, అంటే మన దగ్గర చాలా బ్యాన్ అయి ఉన్నాయి, లాటరీలు ఇవన్నీ బ్యాన్ అయి ఉన్నాయి. కానీ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ లాటరీలు కూడా నడుస్తున్న ఏరియాల్లో మీరు అలాంటి ఎండార్స్మెంట్లు చేయటం తప్పేం కాదు, అది చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కుదరదు. మన దగ్గర కూడా గతంలో భాగ్యలక్ష్మి అని ఒకటి ఉండేది, అది క్లోజ్ అయిపోయింది, తీసేశారు. ఆ తర్వాత ఆ రకమైనటువంటి ఇవేవి లేవు, స్కీమ్స్ లేవు. ఇలా ప్రతి సందర్భంలోనూ చాలా చిట్ ఫండ్ కంపెనీలకి వాటికి కూడా ప్రముఖులు ఎండార్స్ చేస్తూ ఉంటారు. ఈ చేసినప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కట్టాము, లేకపోతే వాళ్ళ ప్రభావానికి లోనై కట్టాము. వీళ్ళందరూ ప్రజల్ని ప్రభావితులను చేసేటువంటి వాళ్ళు అనే కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే అదే. కాబట్టి బాధ్యతతో చేయాలంటే ఒక గురుస్థానం ఇస్తున్నారు వాళ్ళకి.
గురుస్థానం ఇస్తున్నప్పుడు గురువు బాధ్యతగా వ్యవహరించి తీరాలి. ఆ బాధ్యత మీరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం అనేది తప్పేం కాదు, తీసుకుని తీరాలి. అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఎండార్స్మెంట్లు అవసరమే, అది తప్పేం కాదు. కానీ ప్రాపర్ ప్రోడక్ట్ని మాత్రమే మీరు జనంలోకి తీసుకెళ్ళాలి. అంతే తప్ప ఏది పడితే అది చేసేస్తే కుదరదు. మీరు ఏది చెప్పినా జనం శిరోధార్యంగా స్వీకరించి దాన్ని భుజాన వేసుకుని ఆ తర్వాత నష్టపోతే మీరే ఖచ్చితంగా బాధ్యులు అవుతారు. మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు చేశారు. ఈ పరిస్థితి నిజానికి మా సినిమా చాలా అద్భుతంగా ఉంది, నేను చాలా అద్భుతంగా నటించాను, ఈ సినిమా డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుంది, కొత్త కంటెంట్ అని చెప్తూ ఉంటారు డైరెక్టర్లు. చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి థియేటర్లోకి వెళ్ళి చాలా కష్టాలు పడి జనాలు బయటకు వస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇలాంటి కేసులు పెడితే బాగానే ఉంటుంది. అంటే మీరందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చి ఇంతమంది మాట్లాడారు, ఇంతమంది ఇది చాలా గొప్ప కంటెంట్ అని చెప్తే మేము వెళ్ళాము ఆ సినిమాకి, వెళ్ళి నష్టపోయాం. మేము 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాం, లేకపోతే 5గురు వెళ్తే 1500 పెట్టి కొనుక్కున్నాం. తీరా లోపలికి వెళ్ళాక ఆ కంటెంట్ మాకు ఏమాత్రం కనెక్ట్ కాకపోగా చాలా వేధింపులకు గురయ్యాం మేము. కాబట్టి ఆ సినిమాని ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నాం అంటే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించాలి. కాబట్టి ప్రతి చోట ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది అవసరం పడుతోంది. ప్రతి చోట ప్రోడక్ట్ని పుష్ చేయడానికి ఎవరో ఒకళ్ళని పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పుష్ చేయిస్తున్నారు. ఈ మధ్య చూస్తే చాలా ఈవెంట్స్లో చిరంజీవి గారు కనిపిస్తున్నాడు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు కనిపించేవాళ్ళు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకళ్ళు ఆ ప్రోడక్ట్ని పుష్ చేయడానికి ఒక వాక్యం చెప్పడం అనేది ఒక ఆచారంగా మారింది. వేదిక మీద నిలబడిన తర్వాత ఆ స్టేజ్ తాలూకా దాన్ని ఆ స్టేజ్ తాలూకా గౌరవాన్ని నిలబెట్టడం తమ బాధ్యతగా భావించి అక్కడ ప్రసంగాలన్నీ కూడా అనుకూలంగా నడుస్తాయి. ఈ అనుకూల ప్రసంగాల్లోనే ఆ సినిమా ప్రమోషన్ జరిగిపోయిన తర్వాత దాని ప్రభావానికి వాళ్ళ అభిమానులు ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ అయి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి. కాబట్టి అదే ఇక్కడ జరుగుతోంది. ప్రతి చోట ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనే ప్రోగ్రాం ఉంది ఏదో పద్ధతిలో. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది బెట్టింగ్ యాప్లు మీద మాత్రమే కాదు, ఇతర రంగాల్లో కూడా ప్రజలను నష్టపరిచాయి. ఎండార్స్మెంట్ ఎక్కడ జరిగినా వాళ్ళ మీద ఒక దృష్టి పెడితే అన్ని రంగాల్లోనూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎండార్స్ చేయటం అనేది మొదలవుతుంది. కనీసం ఆ ప్రక్రియ కూడా సజ్జనార్ గారు భుజానికి ఎత్తుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. ప్రస్తుతానికైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కొంచెం జాగ్రత్త తీసుకుంటారు అనివార్యంగా. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఆ ఏరియాకి పరిమితం అవుతారు. బెట్టింగ్ యాప్లకు సంబంధించి మాత్రమే మనం దూరంగా ఉందాం, కానీ మిగిలిన వాటిని జనంలోకి పంపు చేయడానికి మనం అంటే దీన్ని ఒక బిజినెస్ మోడల్గా చూస్తున్నారు. అగ్రిమెంట్లు, సంతకాలు, డబ్బులు ట్రాన్స్ఫర్ అవటం, ఈ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది దానిలో కూడా. కాబట్టి అనివార్యంగా ఇది ఒక వ్యాపార లావాదేవీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్య చిరంజీవి గారు కూడా కూల్ డ్రింక్స్లో పురుగుల మందుల అవశేషాలు అని వచ్చినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా ఆయన ఎండార్స్ చేస్తున్నటువంటి కూల్ డ్రింక్ దాని తాలూకా ఫ్యాక్టరీలకు వెళ్ళి వెరిఫై చేసి ఆ వీడియో అంతా తీసి మళ్ళీ మార్కెట్లో పెట్టి ప్రమోట్ చేశారు దాన్ని. అలా ప్రతి ఒక్కళ్ళకి తప్పదు ఈ కష్టాలు. స్మోకింగ్ యాడ్స్లో కూడా సినిమా యాక్టర్లు నటించేవాళ్ళు గతంలో. అలాగే పేపర్లో వచ్చేటువంటి యాడ్లో ఎస్వి రంగారావు గారు చాలాసార్లు స్మోకింగ్ యాడ్స్ ఇచ్చాడు. అది మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజున ప్రపంచం దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. కానీ ఇలాంటివన్నీ సీరియస్ వ్యవహారాలే. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రభావం వేసేటువంటి, తప్పుదోవ పట్టేలాగా ప్రభావితం చేసేటువంటి